గైస్ వెల్కమ్ టు రూరల్ రైడ్స్. ఈరోజు మనం బైసికల్ అనాటమీ గురించి తెలుసుకుంటాం, అంటే బాడీ పార్ట్స్ గురించి తెలుసుకుంటాం. ఎవరైనా సరే ఒక రెగ్యులర్ సైక్లిస్ట్కి లేకపోతే ఒక కొత్తగా నేర్చుకునే వారికి ఆ పార్ట్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి మన సైకిల్. దీంట్లో ఇప్పుడు మనం బైకిల్ అనాటమీ అంటే ఏమేమి పార్ట్స్ ఉంటాయి బైకిల్లో, మెయిన్ పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ సైకిల్లో దీన్ని ఫ్రేమ్ అంటారు. ఫ్రేమ్ అంటే ఏంటంటే ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ద సైకిల్ అనమాట. ఇది చాలా వేరియస్ మెటల్స్తో చేస్తారు. ఇదే మెయిన్ కాంపోనెంట్, అంటే ఒక సైకిల్ నిలబడటానికి ఇదే మెయిన్ కాంపోనెంట్. దీన్ని అలాయ్ అంటే ఐరన్తో చేస్తారు, అల్యూమినియం అలాయ్తో చేస్తారు, ఇంకా వేరు వేరు మెటల్స్తో కలిపి దాన్ని లైటర్గా చేస్తారు, టైటానియంతో కూడా చేస్తారు. ఇది వచ్చేసి హ్యాండిల్ బార్స్ ఇవి డ్రాప్ బార్స్. దీన్ని డ్రాప్ బార్స్ అంటారు. డ్రాప్ బార్స్ ఉంటాయి, ఫ్లాట్ బార్స్ ఉంటాయి, హ్యాండిల్ రేజ్ బార్స్ ఉంటాయి. అంటే 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే మన హ్యాండిల్ హోల్డింగ్ పొజిషన్ బట్టి ఉంటుంది. అంటే కొందరు సైక్లిస్ట్ కంఫర్ట్గా రైడ్ చేయాలనుకుంటారు, కొందరు రేసింగ్గా చేయాలనుకుంటారు. వాళ్ళ విధానాన్ని బట్టి మనకి. నెక్స్ట్ వచ్చి సీట్ కానీ సెడల్ కానీ అంటారు అన్నమాట దీన్ని. ఇదేంటంటే కొన్నిట్లో ఇలా క్వశ్చనింగ్ ఉంటుంది, కొన్నిట్లో మనం ఏంటి మన డ్రెస్లోనే ఆ క్వశ్చన్ పెట్టుకుంటాం. దేని గురించి అంటే మనం లాంగ్ రైడ్స్ చేసినప్పుడు మన ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదని ఇది వాడతాం అనమాట. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన సైక్లింగ్లో. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే, అంటే దీన్ని మన హైట్కి సంబంధించి ఎలా అడ్జస్ట్ చేసుకుంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళగలేదు అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది లాంగ్ రైడ్స్. దీంట్లో స్పోక్స్, రిమ్, టైర్ ఉంటుంది. టైర్ అనేది మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి, మనం వెళ్ళే టెరైన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను వాడేది అనేమో రోడ్ టైర్స్ అంటారు. రోడ్ టైర్స్ అంటే రోడ్స్ మీద ఎక్కువ వాడే టైర్స్ అనమాట. ఇవి చూసారా ఎంత సన్నగా ఉన్నాయో. ఇప్పుడు ఇలాంటి టెరైన్లో వెళ్ళాలంటే, కరెక్ట్గా ఎలాంటి టెరైన్స్లో వెళ్ళాలంటే దీనికి మామూలు రోడ్ బైక్స్ కాదు, మామూలు బైక్స్ వాడాలంటే ఫ్లాట్ టైర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి వాడాలి. దీన్ని మన ఎలివేషన్ బట్టి, మన స్పీడ్ని బట్టి సెట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కొన్ని టెరైన్స్ బాగా హైట్ ఉంటాయి, అంటే మనం కొండ ఎక్కాలి, ఏదైనా ఎక్కాలన్నప్పుడు దీన్ని ఈ అడ్జస్ట్మెంట్ వరకు చేస్తాం. అంటే మనకి కొంచెం ఎఫర్ట్ తగ్గుతుంది అనమాట. అలా దాన్ని మూవ్ చేసుకుంటూ స్మూత్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు నడుపుతున్నప్పుడే, అంటే సైకిల్ నడుపుతున్నప్పుడే మనం ఈ గేర్స్ అనేవి మార్చాలి. స్టాండింగ్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటివి అప్పుడు మారిస్తే మన గేర్ సెట్ పాడే అవకాశాలు చాలా ఎక్కువ. సెకండ్ మేజర్ రోల్ బ్రేక్స్ అనేవి ఎప్పుడు కండిషన్లో ఉంచుకోండి. మీన్స్ యూ ఈవెన్ డోంట్ నో, అంటే ఎప్పుడు ఏమొస్తుందనేది తెలియదు. అందువల్ల బ్రేక్స్ అనేవి చాలా కండిషన్లో ఉండాలి. అంటే మీ కంఫర్ట్ విధంగా సెట్ చేసుకోండి. నాట్ టూ టైట్, నాట్ టూ అదేంటి ఈజీగా ఉండేటట్టు ఉండకూడదు. ఎప్పుడు మనం అంటే మన హ్యాండ్ విధానానికి, మన స్పీడ్ విధానానికి మనం ఎక్కడ ఆపాలనుకుంటున్నామో అక్కడ ఆపేటట్టు ఉండాలి. ఇవి డిస్క్ బ్రేక్స్, మాల్ బ్రేక్స్ కూడా ఉంటాయి. డిస్క్ బ్రేక్స్ ఏంటంటే మనకు కొంచెం మంచి ఇది ఇస్తుంది అనమాట, గ్రిప్. ఎక్కడ ఆపాలనుకుంటున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఆపడానికి చాలా ఇది ఇస్తుంది.